నక్సలైట్లు మీ పోలీసు వాళ్ళని పెట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తున్నారు. పైనుంచి రాజకీయ నాయకులు మిమ్మల్ని తన్నకుండా తంతున్నారు. కింద గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ గోండాగాళ్ళు మిమ్మల్ని మొట్టి మరీ మొట్టికాయలు మొడుతున్నారు. సిగ్గుపడాలయ్యా మీరు. ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి, తర్వాత అవతల సంగతి చూడచ్చు. జోక్ లేకండి సార్. ఏదో 1-2 చిన్నవి జరిగినంత మాత్రాన మీరు మరీ ఇలా అంటాం ఏం బాలేదు. ఏంటి కోపం వచ్చిందా? సరే, ఆ ప్రతాప్ గారి సంగతి ఏంటి? పట్టుకుంటాం. ఏంటి పట్టుకునేది? అయినా మా మీద అంత నమ్మకం లేనప్పుడు మళ్ళీ మమ్మల్ని ఎందుకు సెక్యూరిటీగా పెట్టుకోవడం? నా లైఫ్ మీరిచ్చే సెక్యూరిటీ మీద ఆధారపడలేదయ్యా. నా దగ్గర గన్స్ ఉన్నాయి, నా మనుషులు ఉన్నారు, డబ్బుంది, తెలివితేటలున్నాయి. ఏదో ప్రజానాయకుని కాబట్టి పబ్లిక్ షో కోసం మిమ్మల్ని సెక్యూరిటీగా పెట్టుకున్నాను, అంతేగాని మిమ్మల్ని నమ్మి కాదు. పోలీసు వేషంలో వచ్చి నాన్నని చంపేశాడు. వెళ్ళి బాడీని తీయండి. టచ్ చేయొద్దు. పోస్ట్ మార్టం కోసం బాడీని తీసుకెళ్ళాలి. గో. టచ్ చేయొద్దు. తీసుకెళ్లే తీరాలి. ప్రొసీజర్. వెళ్ళండి. టచ్ చేయొద్దు. అరే వెళ్ళరా. నాగమణి డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి వచ్చాను సార్, కానీ వీడు నన్నే. కానీ సార్ శత్రువు చావల్లే ముఖ్యమని అంటది, దానికై మారణ హోమం చెయ్యడానికే ఉన్నది. ఇదే ఈనాటి మహాభారతం, ఇదే ఈనాటి మహాభారతం. రక్త శక్తమైన రక్త చరిత్ర.